అయితే ఆత్మఫలమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. అలా ఇవన్నీ మీలో ఉన్నాయి. అన్న బెన్ని, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనములో ఒక చక్కని మాట ఉంది. ఇప్పుడే గొడ్డలి చెట్టున వేరు నుంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపున ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని లేఖనాల్లో రాయబడి ఉంది. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను ఈ మాటను పలికాడు. చెట్టు ఫలించాలి, ఒక మంచి ఫలాలు ఇవ్వాలని. ఆ ఫలించే చెట్టు దేవునికి అవసరమే ఉందని యోహాను చెప్తాడు. ఫలింపకపోతే ఫలింపున ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుందని బైబిల్లో రాయబడింది. అలాగే ప్రవక్త యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాట యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే చాలా చక్కని మాటలు ఉంటాయి. నా ప్రియుని గురించి పాడిద్దను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిచ్చుడైన వారిని గురించి పాడిద్దను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను వేరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు కట్టి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చడం వలనని మిమ్మల్ని ఏడుకొనుచున్నాను. నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమో దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమిటి? భక్తుడైన దావీదు ఇలా చదివిస్తున్నాడు. కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వేలినున్నాను. దావీదు మహారాజు ఒక చెట్టుకు పోల్చుకున్నాడు. చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో, ఒక ఫలభరితమైనటువంటి ఫలాలు ఇస్తుందో, దావీదు మహారాజు కూడా నేను ఆత్మీయ ఫలాలు దేవునికి ఇవ్వాలి, నేను ఫలించాలి అన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాన్ని దావీదు మహారాజు ఇలాగ చెప్పాడు. ఎవరితో నాకు సంబంధం లేదు, నా మటుకు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నానని దావీదు మహారాజు చక్కగా ఈ మాట పలుకుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీటి ఓరన నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలిస్తుంది, ఫలింపు చెట్టుగా ఉంటుందని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. ఆ చెట్టు ఎవరంటే మనమే. దేవుడు మనల్ని చెట్లుగా పోల్చాడు. బైబిల్లో చాలా చెట్లు ఉన్నాయి. దావీదు మహారాజు ఒలీవ చెట్టుగా పోల్చుకున్నాడు. ఎందుకంటే ఒలీవ చెట్టు చాలా శ్రేష్టమైనది. ఒలీవ చెట్టు నుంచి శ్రేష్టమైనటువంటి నూనె తీయబడుతుంది. ధూపం వేసి అది దేవుని కొరకు ఉపయోగపడుతుంది. అలాగే దావీదు మహారాజు ఆ చెట్టును పోల్చుకున్నాడు. నా మట్టుకు నా జీవితంలో దేవునికి నేను ఫలిస్తాను, ఫలభరితమైన జీవితం కలిగి ఉంటానని చెప్తున్నాడు. ఒకవేళ మనం ఫలించకపోతే, ఆత్మీయ ఫలాలు మనలో లేకపోతే, బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి సువార్తలో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయము 10వ వాక్యంలో ఈ మాట రాయబడింది.
ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని బైబిల్లో రాయబడింది. ఇది భక్తుడైన యోహాను సద్దుకేయులు, పరిచయులు, శాస్త్రులకు ఈ విషయాలన్నిటిని చక్కగా చెప్తున్నాడు. ఫలించే ప్రతి చెట్టు కావాలి. ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ జీవితం, ప్రార్థన, విశ్వాసం, ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో ఫలింపు అనేది చాలా అవసరమైనదని లేఖనాల్లో చక్కగా రాయబడింది. ఫలిస్తాలి, ప్రభువులో ఫలించేవారిగా మనం ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. ఫలింపకపోతే ఆ చెట్టు దేనికి పనికిరాదు, అది నరకవేయబడి అగ్నిలో వేయబడుతుందని బైబిల్లో చక్కగా రాయబడింది. అందుకోసం యోహాను సువార్త మనం చదివినట్లయితే 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివినప్పుడు దేవుడు అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. దేవుని వాక్యం ఎంత మంచి మాట చెప్తుంది. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు అని చక్కగా రాయబడింది దేవుని వాక్యం. 5వ వచనం అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిననో, నేను ఎవని యందు నిలిచిననో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అందుకోసం బహుగా ఫలించే అనుభవం కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎంత అద్భుతమైన మాట. మనం ఫలిస్తే పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. మన ఫలము దేవునికి మహిమ, మన ఫలించుట దేవునికి సంతోషం. మనం ఎంతగా ఫలిస్తామో దేవుడు అంతగా సంతోషిస్తాడు. చేను ఫలించినప్పుడు రైతు ఎంతగా ఆనందిస్తాడో, మన ఆత్మీయ ఫలభరితమైన జీవితం ఉన్నప్పుడు ఆ ఫలాలు చూసినప్పుడు, ఆత్మీయ ఫలాలు చూసినప్పుడు పరమ తండ్రి కూడా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అందుకోసం మన జీవితాలలో తనకిష్టమైన ఫలములు ఇచ్చేటువంటి వారిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. అందుకోసం మనం ఎవరేమంటే నరకబడే చెట్లుగా కాక ఫలించే చెట్లుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా మనము దేవుని కొరకు ఫలించే అనుభవంలోకి వెళదాం. ఆ కొరకు దేవుడు మనకిచ్చునుగాక. భూమి మీద మనుషుడు ఎంతకాలం ఉంటాడో తెలియదు. ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయంలో మనిషినికి మరణం వస్తుందో తెలియదు. ఈ దినాలు ఎక్కడ చూసినా మరణ వార్తలు సంభవిస్తున్నాయి. కనుక మరణించక ముందే మన ఆత్మను నరకానికి వెళ్ళనీయకుండా నరకం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి నీ ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకుంటే ఆ నరకం నుంచి నీ ఆత్మను తప్పించగలిగిన వాడు యేసు ప్రభువారు. చాలామంది క్రీస్తును ఎరగక ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. దయచేసి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆ భయంకరమైనటువంటి, ఆ వేదనకరమైనటువంటి ఆరని అగ్ని నుంచి, ఆ పాతాల నుంచి నువ్వు తప్పించబడతావు. ఈ లోకము అశాశ్వతమైనది, కొంతకాలమే. తిరిగి మరలా ఈ లోకంలో మనం కలిసిపోయి ఈ లోకంలో అనుభవించి ఈ లోక పాపాల్లో ఉంటే మనం ఒకవేళ కాల మరణం వస్తే మన ఆత్మ నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసం యేసయ్య ఆ నరకం నుంచి తప్పించడానికి, ప్రతి ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. నశించిన దాన్ని ఎదికి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకైనా లోక రక్షకుడు. లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి వచ్చిన
ఆయన మహాత్ముడైన పరిశుద్ధుడైన దేవుడు. అందుకోసం నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినాన ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని ఓడించిన దేవుడు. ఆ మృత్యుంజయుడిని యేసుక్రీస్తును విశ్వసించు, నరకం నుంచి తప్పించబడి దేవుని రాజ్యానికి వెళ్తాం. ఆమేన్. ఫలం అంటే ఈ ఫలం కాదు. ఆత్మ ఫలమా, నరక ఫలమా, తుది నిర్ణయం నీదే. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ మీలో ఉన్నాయి. ఫలం అంటే ఫలం కాదు. ఆత్మ ఫలమా, నరక ఫలమా, తుది నిర్ణయం నీదే.